హాయ్ వ్యూయర్స్, నిన్న రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ టీజర్ మీరందరూ చూశారు కదా. ఆ టీజర్ లాస్ట్ లో యాక్టర్ మురళీ శర్మ చెప్పిన ఒక డైలాగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. మీ హీరో కోసం మీరు గుడ్డలు చింపేసుకుంటున్నారు, కానీ మీ హీరోకి మీరంటూ ఒకళ్ళు ఉన్నారని తెలియదు, ఏం బతుకులరా మీవి అని చెప్పి మురళీ శర్మ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయింది. ఆ డైలాగ్ వైరల్ అవుతుంటే మరో పక్కన హైదరాబాద్లో నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన ఒక ఫ్యాన్ ఈవెంట్ కూడా అంతే ట్రెండింగ్లోకి వచ్చింది. నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అధికారికంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. దీనిపై కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొన్ని విమర్శలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అసలు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం వెనుక అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ ఏంటి, అసలు ఈ అసోసియేషన్లో ఎవరున్నారు? మొత్తం ఒక 40 మంది ఉంటారండి. ఆ 40 మందిలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అని చెప్పి మొత్తం ఒక 40 మందికి అల్లు అర్జున్ ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ని కొంతమంది మెచ్చుకుంటున్నారు. ఎస్, తన ఫ్యాన్స్కి తను ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించారని చెప్పి అల్లు అర్జున్ కొంతమంది మెచ్చుకుంటున్నారు. అయితే విమర్శలు ఎక్కడ వస్తున్నాయంటే, ఈ 40 మందిలో కొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డిగ్ చేయడం జరిగింది నిన్న. అందులో కొంతమంది గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించారు. వాళ్ళందరికీ కూడా కొన్ని పదవులు ఇచ్చారు, అవసరమా, బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేయలేదని చెప్పి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఈ విషయం అల్లు అర్జున్ దాకా వెళ్ళి వాళ్ళని తొలగిస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనే విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక రెండోది, అసలు ఈ ఫ్యాన్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం వెనుక అల్లు అర్జున్ కున్న ముఖ్య ఉద్దేశాలంటూ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అల్లు అర్జున్ సరైనోడు సినిమా దాకా ఒక మెగా హీరో అని చెప్పుకునేవారు. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఇష్యూ వచ్చిందో, ఆయన ఫ్యాన్స్తో ఇష్యూ వచ్చిందో, దాని తర్వాత నుంచి మెగా కుంపటి నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఇమేజ్ని, సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు. అందులో ఆయన సక్సెస్ కూడా అయ్యారు. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్కి పాన్ ఇండియా వైడ్గా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా నార్త్ సైడ్ అయితే అల్లు అర్జున్కి కల్ట్ ఫ్యాన్ బేస్ అయితే సొంతమైంది. అటు మల్లు ఆడియన్స్ కావచ్చు, మలయాళం సైడ్ కావచ్చు, ఇటు నార్త్ ఇండియన్ సైడ్ కావచ్చు, కంప్లీట్లీ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఒక రకమైన పాన్ ఇండియా హీరో అనమాట. మన టాలీవుడ్ చెందిన ఒక రీజనల్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ సంపాదించుకున్నాడంటే నిజంగా మనందరికీ కూడా ఒక రకంగా గర్వకారణమే. సో ఈ పుష్ప తర్వాత అల్లు అర్జున్ బిహేవియర్ కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు ఎలా అనిపించిందంటే, కొంతమంది మెగా ఫ్యాన్స్కి గతంలో మేము ఆదరించిన ఈ మెగా హీరో ఇప్పుడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేయట్లేదు, ఎందుకు సపరేట్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పి బహిరంగంగానే విమర్శించారు కూడా. అల్లు అర్జున్ వ్యవహార శైలి కూడా అలానే కొనసాగింది. నేను మెగా హీరో కాదు, నేను అల్లు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అల్లు రామలింగ లెగసీని నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తానని చెప్పి అల్లు అర్జున్ అనేక సార్లు బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇది కొంతమంది మెగా ఫ్యాన్స్కి కాస్త హర్టింగ్ అనిపించినా కానీ అల్లు అర్జున్ తన మాట తీరుని, వ్యవహార శైలిని ఏమాత్రం కూడా మార్చుకోలేదు. సో దానికి కొనసాగింపుగానే ఈ అల్లు లెగసీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది అల్లు అర్జున్ ఏర్పాటు చేసి ఉండవచ్చని చెప్పి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇక రెండోది, రీసెంట్లీ జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కి మధ్య జరిగిన ఇష్యూ మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒక ఆడియో కాల్లో జూనియర్ ఎన్టీఆర్ని వ్యక్తిగతంగా కించపరిచినట్టు వ్యాఖ్యానించారు, విమర్శించారు. సో దాని పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యే చేత క్షమాపణలు కూడా చూపించారు. దాని తర్వాత కూడా ఆగ్రహ జ్వాలలు ఏమాత్రం కూడా తగ్గలేదు. దేశవ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరోసారి ఇలాంటి కామెంట్స్ కానీ రిపీట్ చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టిన ఈ ప్రెస్ మీట్ ఆంధ్ర, తెలంగాణలో చాలా వైరల్ అయింది. ఎందుకంటే కర్ణాటక నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి వచ్చి ఆ నిరసనలో పాల్గొన్నారు. సదరు ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ స్టాంపీడ్ మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. ఆ టైంలో అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రకంగా ప్రభుత్వం అల్లు అర్జున్ని కార్నర్ చేసింది అనే విమర్శలు కూడా వచ్చాయి. ఆ టైంలో అల్లు అర్జున్కి మద్దతుగా ఫ్యాన్స్ ఎవరు కూడా బయటికి వచ్చి నిరసనలు వ్యక్తం చేయలేదు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్కి సంఘీభావం తెలుపుతూ ఎవరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది కూడా లేదు. సో ఈ జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూని, అల్లు అర్జున్ ఇష్యూని రెండింటిని మనం కంపేర్ చేసినట్టయితే జూనియర్ ఎన్టీఆర్కి దొరికినంత మద్దతు అల్లు అర్జున్కి దొరకలేదు. అందుకే అల్లు అర్జున్ ఇవన్నీ కూడా గ్రహించి ఎస్, తనకంటూ ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి కాంట్రవర్సీస్ ఏర్పడినప్పుడు తనకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనేవి ఒక అండదండగా ఉంటాయనే అభిప్రాయంలో ఈ అసోసియేషన్ అనేది అల్లు అర్జున్ ఏర్పాటు చేసి ఉండవచ్చని చెప్పి మరొక విశ్లేషణ కూడా వినిపిస్తుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శ ఏంటంటే, మీ అందరికీ తమిళ స్టార్ హీరో తలా అజిత్ తెలిసే ఉంటారు. ఆయన ఫ్యాన్స్ని ఉద్దేశించి మీరందరూ నా కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఈ అసోసియేషన్స్ అవన్నీ కూడా నాకేం అవసరం లేదని చెప్పి ఆయన తనకున్న అసోసియేషన్స్ అన్నీ కూడా డైల్యూట్ చేశారు, వాటన్నిటిని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ తలా అజిత్ తన ఫ్యాన్స్ అందరికీ ఒక క్రూషియల్ మెసేజ్ కూడా అందించారు. మీరందరూ నా కోసం ఎవరితోనూ గొడవలు పడద్దు, కుదిరితే నాలాగా ఎదగడానికి ట్రై చేయండి, నాలాగా సొంతంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్పితే ఒక ఫ్యాన్ అసోసియేషన్స్ అంటూ పెట్టుకొని నా కోసం ఎవరితోనూ గొడవలు పడద్దు అని చెప్పి తలా అజిత్ తన ఫ్యాన్స్కి సందేశం ఇచ్చారు. అండ్ ఇప్పటికీ తలా అజిత్ ఫ్యాన్స్ అది తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు.
సో తలా అజిత్ ఇష్యూ అయితే ఇది. అండ్ మరో పక్కన మన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, వీళ్ళందరికీ కూడా ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళందరూ సీనియర్ హీరోస్. అప్పటి సిచ్యువేషన్స్ సినారియోస్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్స్ సినారియోస్ వేరు. వీళ్ళందరికీ ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నా కానీ అందరూ సేవా కార్యక్రమాల్లో భాగంగా బర్త్డేస్ రోజునే బయటకు వచ్చి వాళ్ళ హీరో యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అసోసియేషన్ ఉంది, మహేష్ బాబు గారికి ఉంది, సూపర్ స్టార్ కృష్ణ గారికి ఏదైతే అసోసియేషన్ ఉందో, అభిమాన సంఘం ఉందో, మహేష్ బాబు గారికి కూడా అదే అసోసియేషన్ అభిమాన సంఘం బాసటగా ఉంది. కానీ అల్లు అర్జున్ విషయంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండడం, ఆయనపై వచ్చే ట్రోల్స్ని ఎదుర్కోవడం, ఒక 40 మందికి పైగా టీంని ఏర్పాటు చేసి ఇలా ఆర్గనైజ్డ్గా ఒక సెటప్ ఏర్పాటు చేయడం మనం అల్లు అర్జున్ విషయంలో మాత్రమే చూస్తున్నాం. మరి చూడాలి అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ అనేది భవిష్యత్తులో ఎలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటుంది, అల్లు అర్జున్కి అది మంచి పేరు తెస్తుందా లేకపోతే విమర్శలకి దారి తెస్తుందా అనేది మనం భవిష్యత్తులోనే వేచి చూడాలి. తనపై వచ్చే నెగిటివిటీని ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఎలా ఫేస్ చేస్తారు, ఎలా తిప్పికొడతారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యాంటిసిపేటెడ్గా వెయిట్ చేస్తారు. సో ఓవరాల్గా ఈ అభిమాన సంఘాలు ఎవరి కెరీర్ వాళ్ళు పర్సూ చేసుకున్న టైంలో ఈ అభిమాన సంఘం అనేది ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం, దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పంచుకోండి.